अब पेश है खबरों की तफसील। तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने असम्बली में BRS MLA पी कौशिक रेड्डी के रवैये की सख्त मजम्मत करते हुए इसे गैर मुनासिब और ऐवान के विखार के खिलाफ करार दिया। उन्होंने कहा कि इस तरह का बर्ताव असम्बली को कुश्ती के मैदान में तब्दील कर सकता है और स्पीकर से कवायद की खिलाफ वर्जी पर सख्त कार्रवाई का मुतालबा किया। वज़ीर आला ने एथिक्स कमेटी से इस मामले की तहक़ीक़ात कराने की बात करते हुए इल्ज़ाम लगाया कि BRS अरकान दलित स्पीकर की बेइज्जती कर रहे हैं। उन्होंने खबरदार किया कि ऐसे वाक़यात जारी रहे तो बजट इजलास के अख्ताम तक मुअत्तली की कार्रवाई भी की जा सकती है। అసభ్యకరంగా అవమానకరంగా వ్యవహరించిన పాడి కౌశిక్ రెడ్డి గారి విషయంలో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది। ఈ రూల్ బుక్ అధ్యక్ష రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ నాకు తెలిసి 2015లో హరీష్ రావు గారు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్స్ ఉన్నప్పుడే తెలంగాణ రూల్ బుక్ అమెండ్ అయింది। ఈ బుక్లో అధ్యక్ష పేజీ నెంబర్ 105 కమిటీ ఆన్ ఎథిక్స్ ఈ రూల్ బుక్లోనే 105 పేజీలో కమిటీ ఆన్ ఎథిక్స్ 288 రూల్ నెంబర్ ద కమిటీ షల్ ఎగ్జామిన్ ఎవ్రీ కంప్లైంట్ కన్సర్నింగ్ ద అనెథికల్ కండక్ట్ ఆఫ్ ఏ మెంబర్ both within and outside the house referred to it by speaker or the house are taken by suo motu దీన్ని తీసుకోవాల్సిందిగా అదే విధంగా మా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ రిక్వెస్ట్ చేస్తున్నా దీంట్లో సబ్ క్లాస్ 289 సబ్ క్లాస్ 2 ద హౌస్ మే ఆల్సో రెఫర్ కంప్లైంట్ ఫర్ ఆఫ్ అనెథికల్ కండక్ట్ ఆఫ్ ఏ మెంబర్ ఆన్ ఎ మోషన్ టు ద కమిటీ ఫర్ ఎంక్వైరీ అండ్ రిపోర్ట్। అధ్యక్ష నేను ఒకటే మాట డైరెక్ట్గా మా సభ్యులు వారు చేసిన విధానాన్ని వారు వ్యవహరించిన తీరును చూసి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసేయడని మా వాళ్ళు మాట్లాడి నేను అట్లా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోమని నేను అడిగాను। ఇది కమిటీ ఆన్ ఎథిక్స్కి వారి వ్యవహార శైలిని ఈ సభలో అన్ని కెమెరాలు ఉన్నాయి, ఈ కెమెరాలలో వారు వ్యవహరించిన తీరు మొత్తం రికార్డ్ అయింది। ఈ అన్ని ఆధారాలను ఈరోజు ఈ సభ ద్వారా మోషన్ మూవ్ చేసి లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ ఆ ఎథిక్స్ కమిటీకి మీరు రెఫర్ చేసి ఎథిక్స్ కమిటీ ఇచ్చే రికమెండేషన్స్ మీద పాడి కౌశిక్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ కమిటీని కూడా ఇప్పుడు కమిటీ లేదని వారు చెప్పారు, సమయానికి బాగా గుర్తు చేశారు అధ్యక్ష। ఎంబడే ఎథిక్స్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి హరీష్ రావు గారి సూచన మేరకు తక్షణమే ఎథిక్స్ కమిటీని ఈ సభ ముగిసే లోపల మీరు అపాయింట్ చేసి ఈ కేసును దానికి రెఫర్ చేయాల్సిందిగా ఈ సభలో ఒక సత్సాంప్రదాయాన్ని రేపు భవిష్యత్తులో ఏ సభ్యుడైనా ఈ రకంగా బాధ్యతారహితంగా అసభ్యకరంగా అసహించుకునే విధంగా సీనియర్ సభ్యులకు అవమానం జరిగే విధంగా వ్యవహరిస్తే ఏ రకమైన చర్యలు తీసుకుంటామో భవిష్యత్ తరాలకు తెలంగాణ సమాజానికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి। దయచేసి మళ్ళొక్కసారి నేను తమరికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష సభానాయకుడిగా BRS శాసన సభ్యులు సీట్లలో కూర్చొని సహకరిస్తే తమరి విజ్ఞప్తి మేరకు సభలో కొనసాగించండి। వాళ్ళు సహకరించకుండా ఒక దళితుడు స్పీకర్గా కొనసాగడానికి వీలు లేదు, అతను సమర్థుడు కాదు సభను నడపడానికని ఒక సందేశాన్ని బయట ప్రపంచానికి ఇవ్వదలుచుకుంటే సభ్యులందరినీ రాబోయే బిజినెస్ ఈ బడ్జెట్ సమావేశాలు మొత్తానికి వాళ్ళని సభల నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా పాడి కౌశిక్ రెడ్డి గారిది కమిటీ ఆన్ ఎథిక్స్కి రెఫర్ చేయాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష।